హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దానికోసం నేను వైట్ వంకాయలు తీసుకున్నాను. నార్మల్ రెగ్యులర్ గుత్తి వంకాయల కంటే తెల్ల వంకాయలతో కానీ సారలున్న నల్ల వంకాయలతో చేస్తే గుత్తి వంకాయ చాలా రుచిగా ఉంటుంది. దానికోసం ప్యాన్ తీసుకొని పల్లీలు వేయించుకొని మిక్సీ జార్లో తీసుకున్నాను. తర్వాత నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసి వేపుకోవాలి. ధనియాలు, షాజీరా, మిరియాలు, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. ముందే వేసుకుంటే అవి తొందరగా మాడిపోతాయండి, అందుకని చూసి వేసుకోవాలి. తర్వాత మెంతులు వేసి వేపుకుంటున్నాను. అలాగే నువ్వులు కూడా కొన్ని తీసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత నేను బాదం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది టోటలీ ఆప్షనల్. ప్రోటీన్ రిచ్గా ఉండాలని చెప్పి నేను బాదం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని అలాగే కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలన్నీ అలా నేను చూపించిన విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెజిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసిన వంకాయ ముక్కలన్నీ కొద్దిగా ఉప్పు వేసుకొని ముందు వేపుకోవాలి. ఒక 60% వరకు వేపుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలన్నీ అలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మిక్సీలో వేసి పెట్టుకున్న మిక్స్చర్ అంతా మిక్సీ చేసి పెట్టుకోవాలి. వేగిన వంకాయలన్నీ తీసి పక్కకు పెట్టుకొని అదే వెజిల్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్ వేసి వేపుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలు కూడా వేసి వేపుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపిన తర్వాత కొద్దిగా సాల్ట్, ఇది సాంబార్ పసుపు, తగినంత కారము వేసి వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి దీన్ని. ఇది వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును రసం తీసి వేసుకోవాలి. ఇలా కూర మధ్యలో కరివేపాకు యాడ్ చేస్తే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవి యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు, మన గ్రేవీకి సరిపడా నీళ్లు వేసి బాగా కూరని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా వేపుకున్న వంకాయ ముక్కలన్నీ వేసి ఇంకాసేపు కూరని ఉడికించుకున్న తర్వాత ఆల్మోస్ట్ కూర ఉడికింది అనుకున్న టైంలో కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మన ట్రెడిషనల్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ రెడీ.